ఈ రాత్రి వేళ ఈ సువార్త కూడికలో ప్రభు రాకడ కొరకు సిద్ధపాటును కూర్చున్న సంగతులు మనము ధ్యానించాలని ఆశపడుతున్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం నుండి 24వ అధ్యాయము 20వ అధ్యాయము ఈ 2 అధ్యాయాలు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి 2వ పర్యాయం వచ్చే సంగతులు వ్రాయబడినాయి. ఆయన వచ్చేటప్పుడు ఆయన కొరకు ఎలా జీవించాలి, ఆయన కొరకు ఎలాగైనా సిద్ధపడాలి అనే సంగతులు ఈ లేఖనాల్లో ఉన్నాయి. 24వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉండినప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని చూసలేమని మాతో చెప్పుమనగా. ఇది వారి సంభాషణకు ఆరంభం. 26వ అధ్యాయము 1వ వచనంలో ఏమన్నదంటే, యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తరువాత జరిగినదేమనగా, ఆయన తన శిష్యులను చూసి. ఈ సంగతులన్నీ చెప్పిన తర్వాత, ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తర్వాత అని 26వ వచనం. 24వ అధ్యాయం 3వ వచనంలో ఈ సంగతులు చెప్పడం ఆరంభించాడు. ఏమేమి సంగతుల గురించి చెప్పాడు రండి. 24వ అధ్యాయము 7వ వచనం నుండి, లేకపోతే 6వ వచనము, 5వ వచనము, 7వ వచనము, 8వ వచనము, ఇవన్నీ కూడా ఏంటి అంటే అనేకులు మోసపోవడానికి అవకాశం కలిగినటువంటి సంగతులు. వాటిలో యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాల గురించి, జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం, అక్కడక్కడ కరువులు, భూకంపాలు. 8వ వచనం, అక్కడక్కడ కరువులను, భూకంపములకు, ఇవన్నీ వేదనలకు ప్రారంభం. యేసు ప్రభు 2వ పర్యాయం లోకానికి వస్తారని మొట్టమొదటి చూసిన ఏంటంటే కరువులు, భూకంపాలు కలుగుతాయి. నేను ఎక్కడమ్మా భూకంపం జరిగింది? ఎక్కడ భూకంపం? ఎక్కడ? హైదరాబాద్లో. కాబట్టి బోర్బండ. కాబట్టి భూకంపం జరిగింది, కరువులు జరుగుతున్నాయి. యుద్ధం ఎక్కడ జరుగుతుందో తెలిసిన? ఇప్పుడు చైనాకు భారతదేశానికి సరిహద్దులు గొడవలు జరుగుతున్నాయి. రకరకాల యుద్ధ ట్యాంకులన్నీ అక్కడ చేరినాయి. ఒకవేళ యుద్ధం జరిగింది అంటే ప్రభు వచ్చినట్టే. యుద్ధం ఆగిందనే ఇంకో కొంతకాలం జరగవచ్చు, కానీ సమాచారం మాత్రం లోకమంతటికి వచ్చింది. ఇది మొదటి సంగతి. యేసు ప్రభు వస్తున్నాడని చెప్పడానికి ఎక్కడో సంగతులు కాదు, ఇక్కడే మన ఇండియాలోనే, మన ఆంధ్రాలోనే, మన తెలుగు భాష ప్రజల మధ్యనే, ఇంకా చెప్పాలంటే మన ఇంట్లోనే కరోనా, మన ఏరియాలోనే కరోనా, మన ఇంట్లోనే కరువు, మన ఇంటి పక్క వాళ్ళకే జ్వరం. ఇప్పుడిప్పుడే కొంచెం మాట్లాడుకున్నా కానీ మొన్నటిదాకా ఇంట్లో వాళ్ళు మాట్లాడితే భయమేసి, భార్యతోటి భర్తకు వచ్చేద్దేమని భయం, బిడ్డతోటి తల్లికి వచ్చేద్దేమని భయం, తల్లితో బిడ్డకు వచ్చేద్దేమని భయం. కష్టకాలం. ఇవి ప్రభు చెప్పిన మాటల్లో మొట్టమొదటి సంగతులని. 2వ సంగతి 24వ అధ్యాయము మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వచనం రాయబడింది. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలం ముందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలంలోకి రావటం. యెరూషలేము మందిరం కట్టడానికి ఒక బొమ్మను తీసుకొచ్చి పెట్టారంట. ఇప్పుడు ఎద్దు బొమ్మను తీసుకొచ్చి పెట్టారంట. ఆ రోజుల్లో మోషే బంగారపు ఇత్తడి దూడనట, బంగారపు దూడను తీసుకొచ్చి ఇదే దేవుడని ఎట్లా చెప్పాడు. ఇప్పుడు యెరూషలేములో కూడా బంగారపు దూడ పెట్టారు. ఇప్పుడు యెరూషలేము చూడడానికి వెళ్ళేవాళ్ళు ఎక్కువగా దూడను చూడడానికి వెళ్తున్నారు. ఎంతమంది యేసుప్రభు సమాధి, యేసుప్రభు సంచరించిన స్థలాలు, భక్తులు నడిచిన మార్గాలు అవి చూడాలనుకుని వెళ్ళేవాళ్ళు ఇప్పుడు బంగారు దూడను చూడడానికి వెళ్తున్నారు. చూసిన నాశనకరమైన
ఏ వస్తువు పరిశుద్ధ స్థలంలో నిలిచి ఉంది. ఈ సూచన కూడా ఇప్పుడు జరుగుతూ ఉంది. మూడవదిగా చూస్తే ఇక దరిదాపుగా 15వ వచనం నుండి 28వ వచనం వరకు అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు. 24వ వచనం అబద్ధపు క్రీస్తులను, అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచుట గొప్ప సూచక్రియలు మహత్కార్యములు కనపరుస్తారు. చిన్నపిల్లడు పుట్టాడంట, భాషలో అద్భుతాలు చేస్తాడంటే నమ్మి పరిగెత్తడం. చూసారా, ఆయన కూడా క్రీస్తు రూపంలో ఉన్నాడంట అంటే నమ్మటం. ఇట్లాంటివన్నీ కూడా ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచడం అంటారు. ఏంటంటే మా సేవకుడు ఏం చేయట్లేదు, ఇట్లాంటి అక్కడెక్కడో చేస్తున్నారంట, ఇక్కడెక్కడో చేస్తున్నారంట. మీరు ఎరుగుదలో లేదు. తునిలో దేవుడమ్మ బాగా తుని ఉంది. ఇక్కడ దేవుడమ్మ అని లారీలు వెళ్ళారు జనాలు. హైదరాబాద్ నుండి లారీ, చెన్నై నుండి లారీ, ఎన్ని లారీలు మొత్తం తునే. అప్పుడనేవాళ్ళు మా విశ్వాసులు, అయ్యగారు ఆమె గోడుతోటి ఆపరేషన్ చేసేస్తుందంట, మీరు ప్రార్థన చేస్తున్నా రోగం పోవట్లేదండి అనేవాడు. గోడుతోటి ఆపరేషన్ చేసిందా లేదమ్మా? మీ చిన్నప్పుడు అంటే 10 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం సంగతి ఇది. గుట్టలు పోయారు. ఏమైంది? తర్వాత ఆమె జైలు పాలైంది. అబద్ధం అని తెలిసి జైలుకి తీసుకెళ్ళిపోయారు. మాకు దగ్గరలో నరసాపురం ఉంది, అక్కడ ప్రియబాబు గారని పేరు. గుట్టలు వెళ్ళారు, ఖాళీ అయిపోయింది. ఆ తర్వాత మాకు దగ్గరలోని ఆకివీడు అని ఉంది. ఆకివీడి దగ్గర అదేవులది తాడినాడని ఉంది. అక్కడ నుంచి గుట్టలు ఇప్పుడు ఖాళీ అయిపోయింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చెప్పం. క్రీస్తే అబద్ధపు క్రీస్తులు. భక్తి జీవితానికి ఏమి ఇంపార్టెంట్. ఏ ఊరు నుండి వచ్చావో తెలవదు, నీ ఊరేంటో తెలవదు, నీ పేరేంటో తెలవదు, నూనె పోతే అయిపోయా. అంటే ఓ మాటలో చెప్పాలంటే హిందూ టెంపుల్స్కి వెళ్ళి శటకోపం పెట్టుకొని వచ్చినట్టు. ఎందుకు వెళ్ళేమో తెలియదు, ఎక్కడికి వెళ్ళేమో తెలియదు, ఆయన దేవుడో తెలియదు, దేవుడు కాదో తెలుసు. క్రైస్తవ జీవితం ఇట్లు. ఇక హైందవ జీవితాల గురించి మనం మాట్లాడొద్దు, ఎంతోమంది ఉన్నారు, వారి గురించి మనం మాట్లాడుకోవడానికి ఇది సమయం కాదు. కాబట్టి ఇది ఏర్పరచబడిన వారిని మోసం చేసేది, ఏర్పరచబడిన వారిని మోసం చేసేది. మా సంఘంలో కొంతమంది వేరైపోయి ఒక మందిరం కట్టుకున్నారు. కట్టుకుంటే మా విశ్వాసంగా ఉంది, అయ్యగారు అక్కడ ఎంత మహిమ ఉందండి, ఎంత మహిమ ఉందండి, మొత్తం వెళ్ళిపోతున్నారండి, జనాలంతా వెళ్ళిపోతున్నారంట. ఆ తర్వాత పోలీస్ స్టేషన్లు, కేసులు, గొడవలు, మోత. కాబట్టి భ్రమపడద్దు, మోసపోవద్దు. దేవుని వాక్యాన్ని నమ్ము, భక్తి జీవితాన్ని నమ్ము. ప్రభు రాకడ కొరకు నువ్వు సిద్ధపడతావు. కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, వేదనలకు ప్రారంభం ఉన్నాడు. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. 8వ వచనం, మనకెంత వేదన వచ్చిందంటే యేసయ్య మనకు అంత సమీపంగా ఉన్నాడని మనం నమ్మాలి. ఇది 3వ సంగతి. 4వ సంగతి, ఇక ఆయన చెప్పింది 29వ వచనం నుండి దాదాపుగా 41వ వచనం వరకు ఆయన మహిమ ఎప్పుడైనా రావచ్చు. దీంట్లోనే నోవాహు కుటుంబం, నోవాహు వాడ కట్టుకునేటప్పుడు అన్నారంట జనాలు, ఈయనేదో పెద్ద భక్తిపురుడంట, ఈయనేదో వాడ కట్టుకున్నాడంట, ఈయనే ఉంటాడంట, మేమంతా పోతామంట అనుకున్నారు. జలప్రళయం 150 రోజులు వచ్చింది, ప్రచండమైన వర్షం, ఒక్కొక్క ఇల్లు పడిపోతుంది, ఒక్కొక్క డాబా కూలిపోతుంది, డాబా ఎక్కిన వాళ్ళేమో వరదకి కొట్టుకుపోతున్నారు, చెట్లు పట్టుకుంటున్నారు, మెట్టలెక్కుతున్నారు. ఈత వచ్చినవాడు కొంతసేపు ఈదుకుంటున్నాడు. మొన్న కూడా నేను మొన్న ఈ కృష్ణ ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తితే దరిదాపుగా కొన్ని గేదెలు అందులో నుండి కొట్టుకొచ్చేసి
ఈ విస్తారమైన జనం చూస్తున్నారు, ఎండిపోతే ఏమో బతుకుతే చచ్చిపోతారు. ఆ ప్రవాహంలో ఎవరు తీసుకురాగలరు? ఇది ఫ్యాక్ట్, కళ్ళెదురుగా జరుగుతున్నాయి. ఇది ఎక్కడో సంగతులు కాదు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? జలప్రళయంలో నోవాహు, ఆ వచనం కూడా ఉంది ఇక్కడ. ఎక్కడుందంటే చూడండి, వచనము 39. జలప్రళయం అందరినీ కొట్టుకుపో వరకు చదవరు ఎవరు? ఎరగకపోయి అలాగనే మనిషి కుమారుని రాకడా. ఆ 39వ వచనంలో జలప్రళయమునకు ముందటి దినములలో నోవాహు వాడలోనికి వెళ్ళిన దినముల వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకోవచ్చు, పెండ్లికిచ్చుచు ఉండి అందరినీ కొట్టుపోయే వరకు ఎరగలేదంట. ఇవాళ మా ఇంట్లో పెళ్ళి, రేపు మీ ఇంట్లో విందు, వాళ్ళ ఇంట్లో కార్యక్రమం. అబ్బా ఎంత ఆనందం! ఏం అర్థం కావట్లా. పాటలు పాడేవాళ్ళు పాటలు పాడుతున్నారు, డ్యాన్సులు వేసేవాళ్ళు డ్యాన్సులు వేస్తున్నారు, అంతా కోలాహలంగా ఉంది. సన్నగా చినుకు స్టార్ట్ అయింది. ఒకవేళ ఇప్పుడంటే వాటర్ ప్రూఫ్లు ఉన్నాయి, కానీ వాటర్ ప్రూఫ్ టెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పర్వాలేదు. అప్పుడు ఏమైనా చినుకు పడుతుందా? సరే, మన ఇళ్ళు పెద్దగా ఇళ్లలో పోదాం పదండి, లేకపోతే వాళ్ళ ఇళ్ళు గీళ్ళండి మొత్తం చేరారు. చినుకు కొంచెం పెద్దదయింది, అది వర్షంగా మారింది. వర్షం కొంచెం ఎక్కువైంది, ప్రళయంగా మారింది. ఉరుములు, మెరుపులు. ఎన్నాక మెరుపు వచ్చింది చూశారుగా. ఆ దెబ్బకి ఆ రత్నకుమారి యొక్క వాళ్ళమ్మ భయపడిపోయినట్టు. చాలా మంది భయపడి ఉన్నారు. ఫోటోలు దిగాలనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, చూసి ముచ్చటపడిన వాళ్ళు ఉన్నారు కదా. కాబట్టి ఈ ఆనందం పడే వాళ్ళు ఉన్నారు, ఆ భయపడిన వాళ్ళు కూడా. కాబట్టి అప్పుడు కూడా అదే జరిగింది. ఉరుము వస్తుంది, మెరుపు వస్తుంది. ఉరుము మెరుపుల మధ్యన గ్రాడ్యువల్గా కోలాహలం తగ్గిపోతుంది, ఆనందం పోయింది. ఒకళ్ళ మొక్కలు ఒకరు చూసుకుంటున్నారు. ఏమి వర్షం తగ్గిందా? ఏమో తగ్గేటట్టు కనపడుతుందా? వర్షం ఇంకా పెరుగుతుంది ఏంటి? పెరుగుతుంది. ఏం చేద్దాం? కార్లు ఉన్న వాళ్ళు వర్షంలో ఎట్టగొట్ట కొత్త దూరం వెళ్ళిపోయారు అనుకున్నాం. అప్పుడు కార్లు ఉన్నాయో లేవో మనకు తెలియదు. తీరా ఆ కలవచ్చ దగ్గరకు వచ్చారు. ఊరికి మధ్యన ఉంటుందే కాలువ మీద కడతారు చిన్న బ్రిడ్జ్, కలవత్తు. అక్కడికి వచ్చారు. కలవత్తు మురిగింది, ఎడ్జి తెలవల. కొడతాం డైరెక్ట్గా వెళ్ళి ఎడ్జిని కొట్టాడు, ఎత్తి కాలువ పడాడు. పోయింది, మునిగిపోయింది కాలువ. కాలువలో కారు మునిగిపోయింది వాళ్ళది. ఇప్పుడు ఇంట్లో ఉండేవాడు నీళ్ళు వస్తాయి. ఫస్ట్ ఫ్లోర్ నుండి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళారు. మనం ఎరుగుదాము, చెన్నైలో తుఫాన్ వచ్చినప్పుడు ఫస్ట్ ఫ్లోర్ వరకు వెళ్ళిపోయింది నీళ్ళు. ఫస్ట్ ఫ్లోర్ మునిగిపోతుంది, సెకండ్ ఫ్లోర్ మునిగిపోతుంది. మనం ఎరుగుతాం విశాఖపట్నంలో ఉదయం తుఫాన్ వచ్చినప్పుడు పైన ఉన్నటువంటి ఆ రేకులు పేపర్ లాగే ఎగిరిపోయింది. పేపర్ ఎట్లా వెళ్తుందో అట్లా వెళ్ళిపోతున్నాయి రేకులు. ఇక్కడక్కడ ఆగటానికి వీల్లేదు. ఎంత దూరం వెళ్ళిపోయి పడినది చూసారా? ఎస్. కాబట్టి ఇప్పుడు అలాంటి పరిస్థితి. రేకులకి రెక్కలు చెగిరిపోతున్నాయి. గాలి ప్రభావం అట్లాంటిది. మునిగిపోతా వాళ్ళు జలప్రళయం వచ్చి వారు మునిగిపో వరకు, కొట్టుకొని పోయే వరకు ఎరగకపోయేది. అది యేసుప్రభు చెప్పింది. కాబట్టి అట్లాగే ఉండొచ్చు. ఇప్పుడు కూడా జలప్రళయం తెగొస్తుంది. ఎంతమంది మన సోదరుడు ఫోన్ చేసి మొత్తం పోయినాయి అన్నాడు. ఏంటి అన్నాడు? పందులంట. మొత్తం పోయినాయంట పందులే. కృష్ణాకి ఆ లంకల పొలాల్లోకి తోలికెళ్ళాడంట. తోలికెళ్తే కొంచెం ఉధృతి పెరుగుతుంది అని ఏదో ఆల్రెడీ కృష్ణ ఆ బ్యారేజీ లేపేటప్పుడు, ఆ తూములు లేపేటప్పుడు చెప్తారు, అనౌన్స్మెంట్ ఇస్తారు వాళ్ళకి, కింద పొలాలు వాళ్ళకి లేకపోతే చెప్పారు. అయినా వీళ్ళకి నిర్లక్ష్యం. తీరా చూస్తే పందులన్నీ చచ్చిపోయినాయి అన్న, బంగారం అంతా పోయిందన్న.
ఆ కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే నిజం, జరుగుతున్న సంగతులు, యథార్థమైన సంగతులు. అప్పటి వరకు మొత్తం వచ్చేసింది, మునిగిపోయింది. 150 రోజుల వర్షం. ఇప్పుడే మేము వచ్చేటప్పుడే చిరుగు పడితే బండి వేసుకొద్దామని వాళ్ళగా కారు వేసుకొని ఇచ్చాం. బండి వేసుకొని వద్దాలి అనుకున్నాం. వర్షానికి ఏదోటి అనుకున్నారు, మునిగిపోయారు. జలప్రళయం వచ్చింది, కంప్లీట్గా మునిగిపోయారు. కాబట్టి సంగతి ఏంటంటే యేసుప్రభు ఈ విషయాన్ని చెప్పాడు. ఆ తరువాత ఇవన్నీ కూడా ప్రభు వచ్చే గడియల గురించి ఉదాహరణగా దాసుడు ఒక పనివాడికి అప్పగించి జాగ్రత్త చూడడానికి దేశాంతరానికి వెళ్ళి ఆలస్యం చేసేప్పుడు వచ్చిన పరిస్థితులన్నీ కూడా రాశాడు. 25వ అధ్యాయం 1వ వచనం నుండి 13వ వచనం వరకు బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలని ఒక 10 మంది కన్యకల గురించి రాశాడు. దాన్ని మనం ఈ రోజున ధ్యానిస్తాం. అవుట్లైన్గా ఈ సంగతులు చెప్తాం. ఆ తర్వాత 11వ వచనం నుండి 13వ వచనం నుండి దాదాపుగా 30వ వచనం వరకు తలాంతులు. ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 2 తలాంతులు, ఒకడికి 1 తలాంతు ఇచ్చేళ్ళాడు. అదొక ఉపమానంగా చెప్పాడు. ఆయన రాకుడు వచ్చినప్పుడు నీ పని నువ్వు చెయ్యి అని చెప్పడానికి, నీ పని నువ్వు కంప్లీట్ చేసుకో. నీ పని కంప్లీట్ చేసుకోకుండా ఆడ పని ఏడ పని చూసుకుంటే నీకు పని అవ్వదు. 5 తలాంతులు ఇచ్చినాడు, శుభ్రంగా పని ఆడు చేసుకున్నాడు. 5 ఏళ్లలో పని చేయటం గబగబ చేసుకున్నాడు, ఇంటికి వచ్చాడు, భోజనం చేసుకున్నాడు, పడుకున్నాడు. 2 తలాంతులు ఉండేవాడు, 2 షాపుల్లో పనిచేస్తాడు, లేకపోతే 2 హాస్పిటల్లో డాక్టర్లు ఉంటారు, లేకపోతే స్కూలు మాస్టర్లు ఉంటారు, అక్కడ ఇక్కడ చెప్పేస్తాడు, ట్యూషన్ వెళ్ళిపోయాడు, అయిపోయింది పని. ఇప్పుడు 1 తలాంతు ఉండేవాడు, వాడు ఏం చేసినాడంటే భూమిలో పెట్టాడు. ఆ తలాంతుని తీసుకెళ్ళి భూమిలో పెట్టాడు. అంటే వాడు సోమరుడు. సోమరుడు ఏ పని చేయడు, చేసేవాడిని చేయనివ్వడం. సోమరుడు పని మిగులుతుంది, సోమరుడు పని ద్వారా ఇతరులకి కష్టం వస్తుంది. వినండి, ఏ ఇంట్లో కానీ ఒక ఇంట్లో ఎవరైనా ఇంట్లో ఒక్కడు సోమరుడు ఉన్నాడంటే ఇంటి అంతటికి బాధే. ఒక్కడు యాక్టివ్గా ఉన్నవాడు ఉన్నాడంటే ఇంటి అంతటికి సంతోషమే. ఇంటిలో సోమరుడు ఉండొద్దు. ఇంట్లో ఒక్క సోమరుడు ఉన్నాడంటే ఇంటంతటికి బాధే. వాడు పని చేయడు, చేసేవాడు చేయనివాడు. చేద్దామరా అంటే నేను చేస్తానంటాడు. వాడు చేయడు, చేయనివ్వడు, చేతకు ముందుకెళ్ళడు. తీరా చూస్తే పని బ్రేకు, టైం చూస్తే అయిపోయింది, మళ్ళీ భోజనం టైం. టిఫిన్ చేసినప్పుడు మాట్లాడుకున్నారు చేద్దామని, భోజనం టైం అయింది, భోజనం చేశాడు. ఇప్పుడేగా భోజనం చేసింది, ఇప్పుడేం చేస్తాం, కొంచెం పడుకున్నాం. సాయంత్రం 5 అయింది, ఇంకేం చేస్తాడు, 5 అయింది, రేపు ఉదయాన్నే చేద్దాం, రోజు అయిపోయింది. కాబట్టి అలాంటి ప్రమాదకరమైనటువంటి రోజుల్లో మనం ఉన్నాం. తలాంతును భూమిలో పాతి పెడతామంటే అంతే. వాడి ప్రయోజనం, వాడి లాభం ఏంటో వాడికి అర్థం కాదు. వాడి లాభం కోసం ఎంత విలువైన టైం పోతుందో అర్థం కాదు. వాడి క్షేమం కొరకు వచ్చిన సమయాన్ని ఉపయోగించుకోవడం తెలవదు. తీరా చూస్తే అగాధమే, నష్టమే. అందుకని వాడిని తీసుకెళ్ళి ఏడుపు పండ్లు కలిగిన చీకట్లో పడేశారు. మన టయాన్ని, మన విలువైనటువంటి మన విలువలు మనం గుర్తించకపోతే, దేవుడు మనకిచ్చినటువంటి పరిశుద్ధ జీవితం, భక్తి జీవితం, ప్రార్థన జీవితం గురించి మనం అడగకపోతే మన పరిస్థితి అదేంది. ఆ తర్వాత దాదాపుగా ఆయన గొర్రెలను మేకలను వేరు చేసే పరిస్థితి 31వ వచనం నుండి 46 వచనాల వరకు గొర్రెలను మేకలను వేరుపరచడం. అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఎట్లా ఉంటారు, దేవుని యందు భయం లేని వాడు ఎట్లా ఉంటారు, ఈ సంగతులు చెబుతూ
నేను రోగిగా ఉన్నాను, మీరు నన్ను పరామర్శించడానికి వచ్చారు. నేను ఆకలిగా ఉన్నాను, మీరు అన్నం పెట్టారు. నేను వస్త్రహీనుడై ఉన్నాను, మీరు నాకు వస్త్రాలు ఇచ్చారు. ఇవన్నీ నీతిమంతులు చేసే పనులు. అర్థమవుతామా? నీతిమంతులు ఏం చేయాలంటే ఆహారము, వస్త్రము, పరామర్శ ఇవన్నీ కావాలి. ఒకవేళ భౌతికంగా చేయలేకపోవచ్చు, భౌతికంగా నీ దగ్గర డబ్బు లేదు, ఇవ్వలేకపోయి వస్త్రాలు ఇవ్వలేకపోవచ్చు, ప్రార్థన చేయొచ్చు. ప్రభువా వాళ్ళకి వస్త్రాలు ఇవ్వమని, ప్రభువా వాళ్ళకి ఆదరణ ఇవ్వమని ప్రార్థన చేయొచ్చుగా. అది ఇచ్చినట్టే. అది చేయక పోగా కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళకి అది జరగాల్సిందే. శాపనార్థాలు వాళ్ళంటే జరగాల్సిందే, వాళ్ళంట పడి ఉండాల్సిందే, వాళ్ళ హాస్పిటల్ పాలవలసిందే, వాళ్ళు రోగులు అయిపోవాల్సిందే. చూసారా? ఇట్లాంటి వాళ్ళందరూ మేకలు లాంటి వాళ్ళు. దేవుని వాక్యానుసారంగా ఇట్లాంటి వాళ్ళందరూ ఎట్లాంటి వాళ్ళు? మేకలు. వాళ్ళకి భయం లేదు, దైవ భయం లేదు, దైవ ప్రేమ లేదు, దైవ ఆశీర్వాదం ఇవ్వటం లేదు, దైవ మనసు లేదు. అందుకని వాళ్ళు మేకల్లాగా ఉంటారు. మేకల పరిస్థితి ఏంటంటే అవి కూడా ఆ భయంకరమైనటువంటి శపితమైనటువంటి వాతావరణం కలిగినటువంటి ప్రజలకు సాదృశ్యంగా దేవుడు ఇక్కడికి వచ్చాడు. మేకలు తప్పేం కాదు, మేకల లాంటి మనస్తత్వం. మేకలు తప్పని నేను చెప్పట్లా, మేకలు మంచియే. మేక పాలు శ్రేష్టమైనవి, మేక ఆహారం చాలా శ్రేష్టమైనది, మేకలు ఇవన్నీ చాలా విలువైనవి, గొర్రెలతో సమానమే, రెండు ఒకే జాతి. కానీ మనస్తత్వాలను, అపవాది మనస్తత్వాలు కలిగిన ప్రజలను మేకలతో దేవుడు పోల్చాడు. కాబట్టి ఇవన్నీ జరిగి 26వ అధ్యాయంలో ఏమన్నాడంటే యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించాడు. ఇన్ని సంగతులు చెప్పాడు. వీటిలో ఇప్పుడు మన పాఠంలోకి వస్తాం. ఇప్పుడు దాకా చెప్పిన ఉపోద్ఘాతమే మన పాఠంలోకి వస్తాం. రండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 1వ వచనం నుండి 13 వచనాల్లో ఉన్నటువంటి భాగం ఏంటంటే రెండు రకాల కన్యకలు. ఒకడు బుద్ధి కలిగిన కన్యకలు, రెండవది బుద్ధి లేని కన్యకలు. కన్యకలు అంటే మంచి యంగ్ స్టేజ్ కలిగిన వాళ్ళు కన్యక అంటారు. నిర్జన అన్నమాట. అంటే వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది, ఆలోచన బాగుంటుంది, వయసు బాగుంటుంది, అన్నం బాగుంటుంది, కార్యాలు బాగుంటాయి. ఇప్పుడు ఒక ముసలోడు ఒక యవనస్తురాలు కలిసి వెళ్తున్నారు అనుకో, ఆ ఎదురుగా ఒక సైకిల్ అడ్డం వచ్చింది. ముసలోడు నేను తీస్తానంటాడా? మీరు అంటాడు తాతయ్య నేను తీస్తానంట. ఎందుకని వాడు బలం అట్లాంటిది, ఆమె బలం అట్లాంటిది, యవనస్తురాలు అట్లాంటిది, నేను తీస్తా సామర్థ్యం. కాబట్టి యేసు ప్రభువు కూడా ఇలాంటి శక్తివంతమైనటువంటి ప్రజలను ఆయన రాకడ కొరకు ఎట్లా సిద్ధపరుస్తాడనే సంగతిని ఇక్కడ రాస్తూ వచ్చాడు. శక్తివంతమైనటువంటి యవన కాలంలో ఉన్నటువంటి యవనస్తులైనటువంటి కన్యకలను, లేదా కన్యక లాంటి యవనస్తులను, మగోళ్ళను కూడా పోల్చుకుంటూ, పురుషులు కూడా పోల్చుకుంటూ పరిశుద్ధ దేవుడు ఈ మాటలు చెప్పాడు. మొట్టమొదట చూడండి, వచనము 4వ వచనం. బుద్ధి గలవారు, చదవండి గట్టిగా ఎవరైనా, తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకొని పోయిరి. దివిటీలు, సిద్ధెలు. దివిటి అంటే ఆల్రెడీ వెలిగించేది, అది ఎలగటానికి కావలసిన నూనె లేకపోతే ఆయిల్ ఏదైనా కావచ్చు. అంటే ముందు వెనక దివిటి ఆరిపోకూడదు, నూనె అయిపోకూడదు. ఈనాడు ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడే ఎదురు చూసే మన జీవితాల్లో మన దివిటి ఆరిపోకూడదు, మన నూనె అయిపోకూడదు. ఏనండి, అర్థమవుతుందా? దివిటి ఆరిపోకూడదు అంటే భక్తి ప్రార్థన జీవితం ఆరిపోకూడదు. నూనె అంటే దాన్ని బలపరిచే పరిశుద్ధాత్మ వాక్యం అయిపోకూడదు. ప్రార్థనకు ఆధారం ఏంటంటే పరిశుద్ధాత్మ అనగా వాక్యం. వాక్యం మనలో
ఎంత ప్రభావితంగా ఉంటుందో అంతగా పరిశుద్ధాత్ముడు మనలో నుండి ఆ మంటను మండిస్తాం. దివిటి ఆరిపోయిందంటే అర్థం ఏంటో తెలిసిన? ప్రార్థన ఆగిపోయిందని. కొంతమంది ఆరంభంలో ఎట్లాగా ఉంటారు, వీళ్ళతో కలిసి బుద్ధి లేని కన్యకులు కూడా బయలుదేరారు. వాళ్ళు కూడా వీళ్ళు కూడా ఇద్దరు కలిసి వచ్చారు, దివిటీలు నూనెలు తీసుకొని వచ్చారు. కొంత దూరం వచ్చారు. వచ్చిన తర్వాత అంటే కొంత దూరం ప్రయాణం అంటే కొంత టైం వెచ్చించారు, వెయిట్ చేశారు. ఎవరిస్తున్న స్థలాల్లో వాళ్ళే ఉన్నారు. అయితే ఇప్పుడు ఏమైందంటే మొట్టమొదట దివిటి ఆరిపోతుంది. దివిటి ఆరిపోయిందంటే ఇన్నరగా లోపలున్న నూనె కూడా, ఇప్పుడు ఆ ప్రమిదలు పెడతారు, ప్రమిదకు ఒక్క ఒత్తే పెట్టి వెలిగిస్తే ఆ మండుతుందమ్మా? దానికి ఏముండాలి? నూనె ఉండాలి. నూనె ఉంటే దివిటి వెలుగుతుంది. అందుకని నూనె అయిపోయిందని చెప్పడానికి ముందు అది కొనారిపోతా ఉంటుంది, దీపము ఆరిపోతా ఉంటుంది. అది గమనించాలి. కాబట్టి ప్రభు రాకడ కొరకు ఎదురు చూసే మన జీవితాల్లో ఎంత బలవంతులమైనా, ఎంత సామర్థ్యత కలిగిన వారమైనా, ఎంత అనుభవం కలిగిన వారమైనా, బాప్తిసం పొంది చాలా సంవత్సరాలైనా, ఇవాళే ప్రభు కొరకు కొత్తగా వచ్చిన వ్యక్తులమైనా, ఎవరం కానీ మన దీపం వెలుగుతుందో లేదో చూడాలి. మన దివిటి వెలుగుతుందో లేదో చూసుకోవాలి. చూసుకోవాలంటే మనలో వాక్యం ఉందో లేదో చూసుకోవాలి. వాక్యం లేకపోతే ప్రార్థన ఉండదు. నువ్వు గంట సేపు వాక్యం చదివావంటే అట్లీస్ట్ నువ్వు అరగంట ప్రార్థన చేయగలవు. 10 నిమిషాలు వాక్యం చదివావంటే ఒక 5 నిమిషాలు లేదా 2 నిమిషాలను నువ్వు ప్రార్థన చేయగలవు. ఆ వాక్యంలో ఉన్నటువంటి మాట నీ హృదయంలో కార్యసిద్ధి కలిగించి ఆ దీపాన్ని, ఆ మంటను పెంచుతుంది. గంటల తరబడి ప్రార్థన చేసేవాళ్ళు కారణం ఏంటంటే గంటల తరబడి వాక్యం చదువుతారు. చదువు లేకపోతే ఏం చేయలేము. చదువు లేని వాళ్ళకి ప్రార్థన నూనె ప్రార్థన. చూసారా, మంటే ప్రార్థన, నూనె ప్రార్థన. అందుకనే ప్రార్థన ఇక వాడు మాటే ప్రార్థన. సో ఇది మొదటి సంగతి. కాబట్టి దివిటీతో పాటు నూనె, సిద్ధిల్లో నూనె కూడా తెచ్చుకున్నారు. ఇది మనకి కావలసింది. ప్రార్థన, పరిశుద్ధాత్మ వాక్యము 2 ఉంటే మనము ఆ పెండ్లి విందులోకి ప్రవేశించడానికి అర్హులము. ఇది మొదటి సంగతి. రెండవ సంగతి 7వ వచనం, అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. అందరు నిద్రపోతా ఉండగా పెండ్లి కుమారుడు వస్తున్నాడని కేక వచ్చింది. కేక వచ్చేటప్పటికి అప్పటి వరకు ఆరిపేశారు కదా దీపాలు. ఇప్పుడు ఇక వెలిగించడానికి సిద్ధపడుతున్నారు. అక్కడ రాయబడిన మాట అంటే దివిటీలను చక్కపరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకులు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి. బుద్ధి కలిగిన కన్యకలు దివిటీలను చక్కపరిచిరి, బుద్ధి లేని కన్యకలు దివిటీలు ఆరిపోవచ్చున్నది. వినండి, చక్కపరచడం అంటే ఏంటంటే ఏం చూపిస్తుందంటే సెటరేట్ చేసుకోవాలి. అందరూ కునికి నిద్రపోయారు కదా, అందరూ అర్ధరాత్రి వాళ్ళ మధ్యరాత్రి వాళ్ళ వరకు అందరూ ఏం చేశారు? నిద్రపోయారు. బుద్ధి కలిగిన వాడే నిద్రపోయారు, బుద్ధి లేనివాడు కూడా నిద్రపోయారు. ఇప్పుడు పెండ్లి కుమారుని స్వరం వినపడంగానే వీళ్ళు ఏం చేశారంటే స్ట్రైట్గా వెళ్ళిపోయి దివిటీలను చక్కపరుస్తున్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే ఆ కన్యకలు ఏం చేశారంటే చక్కపరచుకోకుండా డైరెక్ట్గా వెలిగించేశారు. నూనె ఉంటుంది లేని ధీమాతోటి. అర్థమవుతుందమ్మా? వీళ్ళు ఏం చేశారు? దివిటీలు చక్కపరిచారంటే నూనె ఉందో లేదో చెక్ చేసుకున్నారు. వాళ్ళు చెక్ చేసుకోకుండా డైరెక్ట్గా అంటే ఏం చూపిస్తా ఉంది? విశ్వాసి ఎప్పుడు చక్కపరుచుకోవాలి. తప్పిపోయేమేమో, జారిపోయేమేమో, పడిపోయేమేమో, దేవునికి విరోధంగా జీవిస్తున్నామేమో, భక్తి జీవితం కావాల్సినంతగా ఈ రోజులో లేదేమో చక్కపరుచుకోవాలా.
సరి చేసుకోవాలా. డైరెక్ట్గా వెలిగించామంటే నూనె లేదు, వెలిగించింది కూడా మసైపోతుంది. ఇంకోసారి వెలిగించడానికి ఒత్తి కూడా ఉంటుంది. ఇంకోసారి ట్రై చేస్తే ఒత్తి కూడా కలపడం. దీని అర్థం ఏంటంటే విశ్వాస జీవితం ఎప్పుడు కూడా ప్రభు యొక్క వాక్యం వెలుగులో, పరిశుద్ధుల సమాజంలో, దేవుని సంఘములో ఎప్పుడు కానీ సరి చేసుకుంటూ రావాలా. ప్రభు నిన్నటికంటే ఇవాళ ఎట్లా ఉన్నాను, ప్రభు దగ్గరకు వచ్చేటప్పుడు చాలా ఆసక్తితో వస్తాం. ఇంకా ఈ ఈ ఈ రోడ్డు మీద లేకపోతే ఈ వీధిలో ఈ కరెంట్ ఆఫీసు పరిధిలో నాకంటే మంచి విశ్వాసం ఉండకూడదని ఇచ్చాం. కొన్ని రోజుల తర్వాత చూస్తే అందరి విశ్వాసుల కంటే ఈయన ఎక్కడికి వెళ్ళిపోయింది, లాస్ట్కి వెళ్ళిపోయింది. కారణం ఏంటంటే నేను బాగానే ఉన్నాను, నేను బాగానే ఉన్నాను, నేను బాగానే ఉన్నాను అనుకుంటూ డ్యూటీ వెలిగిస్తుంది. కానీ తర్వాత ఒత్తిడి ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. వీళ్ళ దగ్గర నూనె కాబట్టి నూనె మాత్రం అడిగారు. ఓ డ్యూటీ లాగట్లేదంటే నూనె అయిపోయింది అనుకుంటున్నా ఆలోచనకు వచ్చారు. కానీ ఇక ఈ ఆలోచన లేకుండా ఎలిగిస్తా ఉంటే ఒత్తి మొత్తం కాలిద్ది, పోయాల్సిన నూనె లేదు. ఈ ఆత్మీయమైన సంగతిని ఎరుగు. ప్రభు వాక్యములో ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే సరి చేసుకుంటూ ఉండాలి. దేవా నా తప్పు ఏమైనా ఉందా, నా పొరపాటు ఏమైనా ఉందా, నీ చిత్తాన్ని నేను ఎక్కడ చేయలేకపోతున్నానా, నీ ప్రజల మధ్యలో నేను సాక్షిగా ఉండలేకపోతున్నానా, నన్ను క్షమించయ్యా అని మంచి మనసుతో ప్రార్థిస్తే దివిటీ చక్కగా చక్కపరచబడుతుంది. తర్వాత మూడోది ఏం చేశారంటే వాళ్ళు 9వ వచనం, అందుకు బుద్ధిగల కన్యకులు మాకును మీకు చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనడి. మూడో అనుభవం ఏంటంటే వారు ఏదైతే ఎరిగారో అది వారికి పంచిపెట్టారు. వీళ్ళు కొనుక్కొచ్చిన స్థలం తెలుసు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలుసు, వీళ్ళు ఎరిగిన సత్యాన్ని వాళ్ళకి ఏం చెప్తున్నారు, ఇట్లా చేయండి అమ్మా, ఇంకోసారైనా అవకాశం వస్తుందేమో, ఈసారి అవకాశం రాలేదని కంగారు పడద్దు. వింటున్నారమ్మా, కంగారు పడద్దు. ఒకేసారి అందరూ పెద్ద విశ్వాసం ఎవరాల. ఆరంభంలో వాక్యం చెప్పడం నాకు చేతకాక మధ్యలో కాళ్ళు చేతులు ఉడికేసి కిందకి దిగిపోయేవాడిని, ఫుల్ పీటి మీద కూడా దిగిపోయేవాడిని. ఎల్డర్ మంచి బ్రదర్ ఉండేవాడు, వర్తమానికుడు అన్నా, నేను చెప్తానని లేచి కమ్మాస్ ఆయన అనమాట. కమ్మాస్లో నుండి ప్రభుని నమ్ముకున్నాడు, మంచి సహోదరుడు. విజయవాడలో ఆయనకి ₹1,00,00,000 విలువ చేసే ఇల్లు ఉంది. ఆయన మా విశ్వాసి, ఆయన వాక్యం చెప్పాడు సంతోష్ కుమార్ అని. కాబట్టి ఎందుకు ఈ సంగతులు చెప్తున్నానంటే ఆరంభంలో ఎవరు గొప్పవడం కాదా, అందరం వాక్యం తెలిసి రాదా. ప్రభు ఆత్మీయంగా నడిపించే కొద్ది, నేర్పించే కొద్ది పెద్దవాడు కదా. కాబట్టి ఎరిగిన సత్యాన్ని చెప్పి అమ్మవారి దగ్గరికి వెళ్ళండి, వాడు మీకు ఇస్తారు. మా దగ్గర మాత్రం మీకు ఇచ్చేదంతా సాలదప్ప, మాకే సరిపోతుంది. ఇది సత్యమే. ఎవరి విశ్వాసం వాళ్ళకే సరిపోద్ది, పోయటానికి ఎవరి దగ్గర లేదు. పోతామని ప్రయత్నం కూడా చేయబాకండి, చేస్తే ఖాళీ అయిపోతాం. నీ విశ్వాసం నీ దేవుడే, నువ్వు జాగ్రత్త పెట్టుకో. నేను పోతే మళ్ళీ తెచ్చుకుంటాను, లేకపోతే నేను తెచ్చుకోలేము, టైం సాగదు. ఇది అదే చెప్పింది, మీరు అమ్మవారి దగ్గరికి వెళ్ళి తెచ్చుకోండి. మేము కానీ పోసామంటే మీకు మాకు మొత్తం అందరం ఇక్కడే 5గురు వల్ల వెళ్తాం. మీరు కానీ అక్కడికి వెళ్తే, మీరు మాతో వచ్చారనుకో, మేము మీకోసం, మీరు మా కోసం చూశారంటే మొత్తం ఇక్కడే ఉంటాం. పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు ఆయనకి దీపం చూపించడానికి ఒక్కడ దగ్గర చీకట్లో ఆయనకి ఏం చూపిస్తాం, ఆయన దగ్గరికి ఏం వెళ్తాం. సో ఇది చాలా ప్రమాదకరమైన సంగతి. ఎరిగిన సత్యాన్ని ప్రకటించారు వాళ్ళు. మొట్టమొదట మంటను నూనెను సిద్ధం చేసుకున్నారు. రెండవది వారు దివిటీలను చక్కపరుచుకున్నారు. మూడవది అమ్మవారి దగ్గరికి వెళ్ళి తెచ్చుకోండి అని చెప్పారు. నాలుగవది 10వ వచనంలో, అప్పుడు మధ్యలో చూద్దాం, అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి వెళ్ళారు. అంటే విందులో ప్రవేశించారు. లోపలికి వెళ్ళడం అంటే ఏంటి? ఇంట్లోకి రాగాలు ఏమిస్తారమ్మా?
మంచినీళ్ళు, టీయో, కాఫీయో, పాలు, నీళ్లు, డ్రింకో ఏదో ఒకటి ఇస్తారు. అంటే ఆహారం ఏదో ఒకటి పెడతారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు లోపలికి వచ్చారంటే సంగతి ఏంటంటే విందులో ప్రవేశించారు. పరలోకపు విందు. ఆ విందు ఎట్లా ఉంటుందంటే యేసుప్రభువు వారు ఒకసారి చెప్పాడు, ఒక రాజు గారు పెండ్లి విందు సిద్ధం చేశారంట. పెండ్లి విందు సిద్ధపరిచి క్రొవ్విన పశువులను వధించి బంగారంలాగా సిద్ధం చేసి పని వాళ్ళని పంపించాడంట. అరే పిలిచిన వాళ్ళు అందరూ రమ్మనంట. ఒకడేమో నేను ఎద్దులు కొన్నాను వెళ్ళిపోతున్నాను, ఒకడేమో పెళ్లి చేసుకున్నాను వెళ్ళలేదు, ఒకడే పొలం కొన్నాను వెళ్ళాను. పొలం కొన్న తర్వాత పొలం దగ్గరికి వెళ్ళేదేంటి, పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లి దగ్గరికి వెళ్ళేదేంటి, ఎద్దులు కొన్న తర్వాత ఎద్దుల దగ్గరికి వెళ్తాం ఏంటి? సాకులు చెప్పు. ఇప్పుడు కొన్న ఎద్దు ఎక్కడికైనా వెళ్తుందా? చేసుకున్న భార్య ఎక్కడికైనా పోతుందా? కొన్న పొలం ఎక్కడికైనా పోతుందా? ఏడకు పోదుగా. 10 రోజుల తర్వాత వెళ్ళా నా పొలమే, 20 రోజుల తర్వాత వెళ్ళా నా భార్య అని, 30 రోజుల తర్వాత వెళ్ళా నా ఎద్ది. సాకులు చెప్పారట. అప్పుడు ఇట్లా కాదు అబ్బాయి, మీరు వెళ్ళి రాజా వీధుల్లో, కంచెల్లో, పొలాల్లో ఎక్కడ కూర్చున్న వాళ్ళందరూ పిలుసురా, పెండ్లి విందు సిద్ధంగా ఉందని చెప్పండి. వచ్చి రంగాల్ని బ్రహ్మాండంగా పెడుతున్నారు, తింటున్నారు, త్రాగుతున్నారు. చూశాడు. విందు యజమానుడు ఉంటాడు, మాస్టర్ ఉంటాడు, మాస్టర్ కుక్, అసిస్టెంట్ కుక్ మాస్టర్గా కుక్ మాస్టర్ అన్నమాట ఉంటాడు. అట్లాగే పెళ్లి విందు కూడా మాస్టర్ ఉంటాడు. చూసేవాళ్ళు చాలా మంది ఎట్లా ఉన్నారు, ఏ ఊరు నుండి వచ్చారా? కానూరు. ఓకే. మీరు ఎక్కడ వచ్చారమ్మా? గొల్లపూడి. ఓకే. మీరు ఎక్కడ నుండి వచ్చారు? కోరుకోరు. ఎక్కడ నుండి వచ్చారు? సుని అట్లా ఇక్కడ రకరకాల ఊళ్ళ నుండి వచ్చినాడు. వచ్చినాడు. ఉందే వచ్చాడు. చేశాడు. ఇంకా ఖాళీ ఉంది. నా ఇల్లు నిండినట్లు వారిని లోపలికి ఇంకా మందిని పిలుచుకున్నాడు. విందు అట్లాడిదనమాట. అవ్వదు. ఇల్లు నిండేంత వరకు ఉంటుంది, కడుపు నిండేంత వరకు తింటాకి, మత్తుగా వచ్చి పడుకునేంత వరకు తింటాకి. ఇది సత్యం. బాగా తిన్నవాడు లేకుండా అక్కడే పడుకుంటాడు. ఏమి లెగుతాడు? శుభ్రంగా అక్కడ బెడ్ ఇస్తారు కదా. డాబా హోటల్ లాగా. డాబా హోటల్ మీకు తెలియదు, కుర్రాడికి తెలుసు. కుర్రాడికి మంచాలు ఉంటాయి అన్నమాట. నులక మంచాలు ఉంటాయి. ఆ నులక మంచాల మీద తింటారు. అంటే డ్రైవర్స్ వీళ్ళందరికీ బాగా తెలుసు. ఆ నులక మంచాల మీద తింటారు, నేను ఆ నులక మంచాల మీద పడుకుంటాను. పడుకొని లేచి తర్వాత మళ్ళీ బండి వేసుకొని వెళ్తా ఉంటారు. ఈ ఊరోడి కోసం అది కాదు. అది తెలంగాణ నుండి రాని, తమిళనాడు నుండి రాని, కేరళ, కర్ణాటక ఎక్కడ ఆ డాబా హోటల్కి వెళ్ళటం, మంచం మీద తింటాం, మంచం మీద పడుకుంటాం. ఇల్లు వాటి లేదు కాదు. ఇక అదొక డ్యూటీ అన్నది. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అలాంటి సమృద్ధి పెండ్లి విందు. ఇల్లు నిండేంత వరకు పిలుస్తారండి. కావాలి లోపలికి వచ్చారు. అక్కడేముందో తెలిసిన పాట, యెహోవా నా బలమా యథార్థమైన నీ మార్గం పరిపూర్ణమైనది మార్గం. యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు ఆరుడ నీవే. యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు ఆరుడ నీవే. అన్యజనులలో ధన్యత చూపుతూ, అన్యజనుల ధన్యత చూపుతూ హల్లెలూయా స్తుతి గానం చేసేద్దాం. హల్లెలూయా స్తుతి గానం. యెహోవా నా బలమా యథార్థమైనది నీ సంపరిపూర్ణమైనది నీ మార్గం. అది పరలోక విందు. ఆయన స్తుతి గీతాలతో, ఆరాధనలతో, కృతజ్ఞతలతో, వందనాలతో
హృదయ అర్పణలతో ప్రభుని చెంతకు చేరి వచ్చిన ప్రజలు ఒక సంవత్సరంలో ఒక క్యాలెండర్లో ఈ బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి కలిగిన బుద్ధి లేని కన్యకుల గురించి అందరూ ఒకే రకమైన చీర కట్టుకున్నారమ్మా. వింటున్నారా? ఆ క్యాలెండర్లు వేశారు, అందరికీ ఒకే రకమైన చీర, ఏమి తేడా లేదు. అందరిది ఒకే రకమైన చీర, అందరిది ఒకే రకమైన డ్రెస్ అపియరెన్స్. అయితే అందులో కొంచెం నల్లగా, తెల్లగా, సన్నగా, లావుగా ఉన్నవాడు ఉంటారు, కానీ శారీస్ అంతా ఒకేది. అంటే మేమంతా ఒకే సంఘం, మేమంతా ఒకే ప్రజలం అని చెప్పడానికి సాదృశ్యంగా ఉన్నారు. కానీ పరిస్థితులు వచ్చేటప్పటికి ఏమైపోయింది? 1 by 1 ఒక ముందుకు వెళ్తుంటే ఒక పక్కకు వస్తుంది, ఒక ముందుకు వెళ్తుంటే ఒక పక్క వస్తుంది. ముందు లైన్ 10 మంది ఉన్నారు. మొట్టమొదటమా తప్పుకుంది. ఎందుకో తెలుసా? టూన్ అయిపోయింది, తప్పుకుంది. రెండవ వెళ్ళింది. ఆ రెండవ బాగానే వెళ్తుంటే మూడవ మళ్ళీ తప్పుకుంది. ఏం గుణం లేదు. 4వ వెళ్ళింది ఎదురికి, 5వ తప్పుకుంది. 6వ వెళ్ళింది. ఆడ్ నెంబర్స్ అన్నేమో తప్పుకోండి. 1 5 1 3 5 7 ఇట్లా తప్పుకుంటుంది. ప్రైమరీ నెంబర్స్ అన్ని కూడా చక్కగా ముందుకు పోతాం. కాబట్టి ఇప్పుడు ఈ రాత్రి మనకు పరీక్ష. మనము 1 3 5 7లో ఉన్నామా? 2 4 6 8 10లో ఉన్నామా? పరీక్షించుకుందాం. ఒకవేళ 2 4 8 10లో ఉన్నామంటే మనం నిజంగా లోపల ఇందులోకి వెళ్తాం. నేను ఒకదాని కదా, 3 కదా, కొంతమంది లక్కీ నెంబర్స్. అబ్బో 1 బాగుందిరా, 3 బాగుందిరా, 7 బాగుంది. ఈ లక్కీ నెంబర్లు అక్కడికి వెళ్దాం. 9 పెద్ద నెంబర్, అందరూ అబ్బో రమ్మడం. లక్కీ నెంబర్ ఏమి లేదు ఇక్కడ. లక్కీ నెంబర్లు వెళ్ళవు, లక్ ఉండాలి, వెళ్ళాలి. ప్రభు చేత రక్షింపబడాలి, వెళ్ళాలి. అంటే రక్షణే. లక్కీగా రక్షింపబడాలి, లక్కీగా లోకం నుండి బయటికి రావాలి. అందుకే యేసయ్య లోకానికి వచ్చాడు, రక్షకుడిగా వచ్చాడు. లక్క మనకు వెళ్ళడానికి, లక్కీ ఫెలోస్గా చేయటానికి, రక్షింపబడిన వారు. అందుకనే ధన్యులు అంటే బ్లెస్డ్ పీపుల్, లక్కీ పీపుల్. మనం కూడా ఉందాం. యేసయ్య కలవరిలో రక్తం కార్చాడు, శిలువలో ప్రాణం ఇచ్చాడు. ఆ రక్తంతో మనల్ని సంపాదించుకున్నాడు, కొనుక్కున్నాడు. బుద్ధి కలిగిన వారుగా మనల్ని చేశాడు. ఇప్పుడు మన పేర్లంతా ఒక్కొక్క పేరు ముందు, ఓ పేరు తర్వాత, పేరు ముందన్నా పేరు వెనకాల. మీ పేరేందమ్మా? ఏం పేరు మీ పేరు? దుర్గారాణి. బ్రాకెట్లో బుద్ధి కలిగిన. సరే, ఎంత బాగుంది. బుద్ధి కలిగిన దుర్గారాణి. ఇది కూడా బాగానే ఉందిగా. ముందు పెట్టుగా వెనకాల పెట్టు. అలాంటి ఆధిక్యత ప్రభువునికి ఇచ్చారు. ఆ బుద్ధి అంటే రక్షణ. దుర్గారాణి రక్షింపబడింది, నయోమి గారు రక్షింపబడింది, రమా గారు రక్షింపబడింది. ఈ రాత్రి అట్లు మన పేర్లు ఉండును గాక. యేసయ్య ప్రేమకు మనం పాత్రలుగా ఇచ్చబడతాం. అయ్యా, నువ్వు నా కోసం రక్తం కార్చావు, నీకు కృతజ్ఞతగా జీవిస్తా, నీకు సాక్షిగా ఉంటా, నన్ను ఆశీర్వదించమని ప్రభు పాద సాన్నిధ్యంలోకి వస్తే మనల్ని దీవిస్తాడు. నిత్యత్వంలో సిద్ధపరచబడిన బుద్ధి కలిగిన కన్యకల వలె చేరుస్తాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. చెప్పండి, అందరూ చెప్పండి, ఆమేన్ చెప్పండి.